అందరికీ నమస్కారం. 2025లో ఈ 4 రాశుల వారికి మాలవ్య యోగం. వారికి పట్టిందల్లా బంగారమే. ఇంతకీ ఏ రాశుల వారికి మాలవ్య యోగం వరిస్తుంది? పట్టిందల్లా బంగారమే అవడం ఏంటి? అంటే వారు అనుకున్న పనులన్నీ సక్రమంగా పూర్తవుతాయా? ఇంతకీ ఆ రాశుల వారు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం. జనవరి 28 నుంచి ఏప్రిల్ మొదటి వారం వరకు శుక్రగ్రహం తనకు ఉచ్చ స్థానమైన మీనరాశి సంచారం చేయబోతుంది. భోగభాగ్యాలకు, సిరి సంపదలకు, సుఖ సంతోషాలకు కారకుడైన శుక్రుడు 4 రాశులకు మాలవ్య మహాపురుష యోగం పడుతుంది. జ్యోతిష్య శాస్త్రంలో ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చిన పంచమహాపురుష యోగాల్లో మాలవ్య మహాపురుష యోగం ఒకటి. శుక్రుడు ఏ రాశికైనా 1, 4, 7, 10 రాశుల్లో ఉచ్చ లేదా స్వక్షేత్రాల్లో సంచారం చేస్తున్నప్పుడు ఈ మాలవ్య మహాపురుష యోగం పడుతుంది. జనవరి 25 నుంచి సుమారు 100 రోజుల పాటు మిథున, కన్య, ధనస్సు, మీన రాశులకు మహాపురుష యోగం పడుతుంది. ఈ యోగం వల్ల ఏ రంగంలో ఉన్నవారైనా ఉన్నత పదవులు పొందడం, ఒక ప్రముఖుడిగా చలామణి కావడం, పట్టిందల్లా బంగారం కావడం జరుగుతుంది. ఇందులో మొదటి రాశి మిథున రాశి. ఈ రాశికి దశమ క్షేత్రంలో శుక్రుడు ఉచ్చ స్థానంలో ఉండడం వలన ఈ రాశి వారికి మాలవ్య పురుష యోగం కలిగింది. దీనివల్ల ఈ రాశి వారు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఒక వెలిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఉన్నతి పదవులు పొందడం, వృత్తి వ్యాపారాల్లో డిమాండ్ బాగా పెరగడం వంటివి తప్పకుండా జరుగుతాయి. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. రాజకీయ ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. ఇంకా తర్వాత రాశి కన్య రాశి. ఈ రాశికి సప్తమ క్షేత్రంలో శుక్రుడు ఉచ్చస్థితిలో ఉండడం వల్ల వృత్తి వ్యాపారాల్లో లాభాలు విశేషంగా పెరుగుతాయి. ఆర్థిక సమస్యల నుంచి పూర్తిగా బయటపడడం జరుగుతుంది. ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. జనాకర్షణ పెరుగుతుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి కావడం లేదా ప్రేమలో పడడం జరుగుతుంది. నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు అంది వస్తాయి. వారసత్వ సంపద లభిస్తుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్య భాగ్యం కలుగుతుంది. ఇంకా తర్వాత రాశి ధనుస్సు రాశి. ఈ రాశికి చతుర్థ క్షేత్రంలో శుక్రుడు ఉచ్చ స్థానంలో ఉండడం వల్ల గృహ, వాహన యోగాలు కలుగుతాయి. ఆస్తి వివాదాలు పరిష్కారమై విలువైన ఆస్తి చేజిక్కుతుంది. ఆస్తిపాస్తులు కొనే అవకాశం ఉంది. భారీగా వస్త్రాభరణాలు కొనుగోలు చేయడం జరుగుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. నిరుపేద కూడా సంపన్నుడయ్యే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాల్లో కాక సామాజికంగా కూడా హోదా, స్థాయి పెరిగే అవకాశం ఉంది. ఇంకా చివరి రాశి మీనరాశి. ఈ రాశికి రాశి క్షేత్రంలో శుక్రుడు ఉచ్చ స్థానంలో ఉండడం వల్ల మాలవ్య పురుష యోగం పడుతుంది. దీనివల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. అనేక విధాలుగా సిరి సంపదలు కలుగుతాయి. బ్యాంక్ బ్యాలెన్స్ బాగా వృద్ధి చెందుతుంది. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి సైతం ఉపశమనం లభిస్తుంది. జనాకర్షణ బాగా పెరుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు పెంపొందుతాయి. ఒక ప్రముఖుడిగా గుర్తింపు పొందడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో బాగా లాభం వృద్ధి చెందుతుంది. చూశారు కదా ఏ 4 రాశుల వారికి 2025లో మాలవ్య మహాపురుష యోగం కలుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.